బాల ప్రహ్లాదుని బ్రోచినవాడు హాలాహలము మృంగి కాచినవాడు వెంకవదూతకు వరమిచ్చి వచ్చాడు సత్యసాయిగా తాను అవతారమెత్తాడు పల్లకి నెక్కి పరమాత్ముడొచ్చాడు అవతారమూర్తిని చూడరమ్ము ఆనందము పొంగ పాడరమ్ము పత్తిపూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము పుట్టపర్తిలోన పుట్టినవాడు మనసుల్లో మలినాలు మాపేటివాడు దేవదూతగా నిన్ను మార్చేటివాడు కోరిన వరమిచ్చు కొండంత దేవుడు పల్లకి నెక్కి పరమాత్ముడొచ్చాడు సాయి రాముని మీరు చూడరమ్ము సాయి కృష్ణయ్యని పాడరమ్ము పత్తిపూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము మనుషుల్లో దేవుణ్ణి చూసినవాడు మనుషుల్లో దేవుణ్ణి చూడమన్నాడు ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ ఇది ఏ ఉత్తమ యోగమన్నాడు పల్లకి जय हरि गोविंद राधे गोपाल जय हरि गोविंद राधे गोपाल जय हरि गोविंद राधे गोपाल गोविंद राधे गोपाल हरि गोविंद राधे गोपाल गोविंद राधे गोपाल जय हरि गोविंद राधे गोपाल गोविंद राधे गोपाल जय हरि गोविंद राधे गोपाल गोविंद राधे गोपाल दीन बंधु विठला जय करुणा सिंधु विठला जय दीन बंधु विठला जय करुणा सिंधु विठला जय विठला 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 जय पांडुरंगा विठला जय पंढरीनाथ विठला जय पांडुरंगा विठला जय पंढरीनाथ विठला जय पांडुरंगा विठला जय पंढरीनाथ विठला जय पांडुरंगा विठला जय पंढरीनाथ
పరమాత్ముడొచ్చాడు. కరుణామూర్తిని చూడరమ్ము, తనువు తీర మీరు పాడరమ్ము. పర్తిపూరి సూని చూడరమ్ము, పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము. వెన్న మనసు కలిగి ఉండమన్నాడు, తేనె వంటి మాట పలకమన్నాడు. పరుల సేవ పరమాత్ముని సేవని బోధలు చేశాడు, సాధించి చూపాడు. పల్లకి నెక్కి పరమాత్ముడొచ్చాడు. ఆనందమూర్తిని చూడరమ్ము, ఆనంద బాష్పాలు రాల్చరమ్ము. పర్తిపూరి జూరి పరమాత్ముడు
పురుషుని చూడరమ్మో పరమపురుషుడు పాడరమ్మో భక్తి పురుషుని చూడరమ్మో పరమపురుషుడు పాడరమ్మో పల్లకినకి పల్లకులకాడ పల్లకినకి 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 పంచించి పప్పాలు కలిగిందా పంచించి పప్పాలు పంచించి పప్పాలు కలిగిందా పంచించి పప్పాలు కలిగిందా భక్తి పురుషుని చూడరమ్మో పరమపురుషుడు గ్రామంలోని గజ్జల మోత పాడిసెక్కపాలెం గ్రామంలోని గజ్జల మోత సత్యసాయి వెచ్చాలి స్వామివారి ముద్ద బిడ్డలారా, స్వామివారి లీడర్ అయిన చలం సారు, మా డిపి గారు, మీ అందరికీ ఇక్కడ కన్వీనర్స్ అందరికీ సాయిరామ్ సాయిరామ్ సాష్టాంగ నమస్కారములు. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నాము, సిటీ బాబా గారి బర్త్డే అప్పుడు ఒక నీమ్ ట్రీ వేప చెట్టు కింద 4 జ్యోతులు, మట్టిలోంచి 4 జ్యోతులు వచ్చినాయి. అవి ఏమని చెప్పినాము ఇందాక? సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ. ఈ 4 జ్యోతుల నుంచే ఒక విభూతి అక్కడ స్వామివారు ధుని మొదలు పెట్టారు. ఆ ధుని మన విభూతి, ఈ సత్యసాయి విభూతి మన ప్రపంచమంతా ఇంచు తీసుకెళ్ళాలని మనం ఈరోజు సిద్ధి సాయిబాబా వారి పుట్టినరోజు సందర్భంలో మన అందరము ఒక ప్రతిజ్ఞగా చేసుకుని స్వామివారిని, సిద్ధి బాబాని, సత్యసాయి బాబాని మన హృదయంలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, షిరిడి బాబా గారు 5 ఇళ్ళకి వెళ్ళి 5 భిక్ష తీసుకునేవారు. ఆయనకు అవసరం లేదు, 5 ఇళ్ళకి వెళ్ళి అందరి దగ్గర తీసుకునేవారు భిక్ష. ఏంటది? మన యొక్క పాపాలు, అసూయ, కోపాలు అన్నీ ఆయన తీసుకుని తిని మళ్ళీ పొలంకి వెళ్ళి తన టేబుల్ బయటికి తీసుకొచ్చి కనుక్కునేవారు. అదేవిధంగా మనం నారాయణ సేవ చేసినా, ఏ సేవ చేసినా కూడా స్వామి మన పాపాలు తీసుకుంటున్నారన్న భావనతో మనం చేస్తూ స్వామివారికి అంకితం అవ్వాలి. నేను చలం గారు వెనకాలే కూర్చున్నాను. 2010లో స్వామివారు చక్కగా వచ్చి చలం గారి తల మీద అక్షించలు స్టేట్ ప్రెసిడెంట్, చక్రవర్తి గారు మీరు ఉన్నప్పుడు నువ్వు స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి అంత మంచిగా ఇంచి కూడా స్వామివారి సందేశం చెప్పమన్నారు. అదేవిధంగా మా చలం సారు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎడదరపగా లేకుండా మన ప్రశాంతి నిలయానికి ఒక అండగా దండగా ఉంటూ ఎంతో చక్కగా చేస్తున్నారు. ఆయన ఎంతో బిజీగా ఉంటారు కాబట్టి మనం మన లొకాలిటీలో ప్రతి ఇంటికి వెళ్ళి స్వామివారి జ్యోతిని మనం వెలిగించి స్వామివారికి ఆనందం కలిగిద్దాం. ప్రతి ఒక్కరు ఈరోజు షిరిడి బాబా స్వామివారి కులవంతాల్లో చెప్పారు, షిరిడి బాబా పుట్టినరోజు మన హృదయాల్లో పుట్టారు, స్వామివారు పుట్టారనే భావనతో మనం చేసుకుంటే ఎంతో ఆనందం. ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవాలి, స్వామివారికి అంకితం అయిపోయాము, మన జీవితం ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. చక్కగా స్వామివారి సేవల్లో మొత్తం ఒక్క రోజు కూడా మీరు రెస్ట్ తీసుకోవద్దు. మనకి సత్యసాయి భక్తులకి హాలిడే అని లేనే లేదు. స్వామివారు చెప్పారు, ప్రపంచం మార్చాలంటే నా సత్యసాయి డివోటీస్ ఒక్కళ్ళే కాదు, వేరే వాళ్ళ కోసం లేదు. మన ఉన్న సేవలను వారు ఒక్కరే మనం పూర్తి ప్రపంచాన్ని అంతా సాయిమయంగా, ఆనందమయంగా, సిద్ధిమయంగా చేయాలని ప్రార్థన చేస్తాము. మాకు చక్కని అవకాశం ఇచ్చే నాగేశ్వరరావు సార్కి, మా చలం సార్కి మరి ధన్యవాదాలు. మీ అందరికీ మరి సాయిరామ్. ఇప్పుడు మన పదములకు పూజలు పెద్దలు అయిన శ్రీ రోమల్ గారికి, ఐఎంఎస్ రకాయ్ గారు, జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, సమితి కన్వీనర్
మోహన్ గారికి మరియు శాసనసభ్యుల కన్వీనర్ అయిన సత్యనారాయణ గారికి, రాఘవరావు గారికి, మరియు ఈ యొక్క ఏరియాలో వచ్చిన ఈ యొక్క పల్లకి సేవల పాల్గొన్న భక్తులందరూ కూడా శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సమయాల్లో రావడం అన్నది చాలా కష్టము, కానీ వచ్చారు. అలాగే పాడేరు నుంచి కూడా భక్తులు వచ్చారు, చక్కగా పాల్గొని వాళ్ళందరూ ఉత్సాహపరిచారు. అందరూ కూడా వారికి కూడా ధన్యవాదాలు. మరి ఇందాక నాగేశ్వరరావు అన్నట్టు మేము అక్టోబర్ దసరా లోపల అన్ని కార్యక్రమాలు ఓపెన్ చేసుకోమంటే ఎప్పుడు ముందుండే కార్యక్రమాల వారు ఎప్పుడు దేనికైనా మేము ముందుంటాము, మేమే నాంది, మేమే మార్గం చూపిస్తాము రాష్ట్రానికి అనే భావంతో ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు కూడా అక్టోబర్ వరకు ఎందుకంటే సెప్టెంబర్ నెలాఖరు లోపల మేము స్టార్ట్ చేసేస్తాం అన్ని కార్యక్రమాలు చెప్పి చేసి చూపించి రాష్ట్రానికి ఒక మార్గదర్శక సూత్రాన్ని చూపించినందుకు వాళ్ళంటే ధన్యవాదాలు. అంటే ఎస్ యూఆర్ రెడీ. శ్రీనారాయణతో పురుషోత్తమ గురుతో సిద్ధబుద్ధతో స్కంద వినాయక సవితా పావకతో ब्रह्ममजतो यहव शक्तितो येषु पिता प्रभुतो रुद्रविष्णुतो रामकृष्णतो रहीमता गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ जय जगदारति गिरिधारी। ॐ जय जगदीश हरे नारायण नारायण ॐ सत्यनारायण नारायण 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 ॐ सत्यनारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ जय सद्गुरुदेवा नारायण नारायण ॐ सत्यनारायण नारायण 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 ॐ सत्यनारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ जय सद्गुरुदेवा नारायण नारायण ॐ सत्यनारायण नारायण 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 ॐ सत्यनारायण नारायण सत्यनारायण नारायण ॐ जय सद्गुरुदेवा। शान्ति शान्ति शान्तिः। परमं पवित्रं भावाविभूतिं परमं विचित्रं लीलाविभूतिं परमार्थ इष्टार्थमोक्षप्रदानं भावाविभूतिम् इदमाश्रयामि। परमं पवित्रं भावाविभूतिं परमं विचित्रं लीलाविभूतिं परमार्थ इष्टार्थमोक्षप्रदानं भावाविभूतिम् इदमाश्रयामि। परमं
पवित्रं भावाविभूतिं परमं विचित्रं लीलाविभूतिं परमार्थ इष्टार्थ मोक्षप्रदानं भावाविभूतिम् इदमाश्रयामि भावाविभूतिम् इदमाश्रयामि साई बाबा विभूतिम् इदमाश्रयामि అందము పొంగ పాడరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము పుట్టపర్తిలోన పుట్టినవాడు మనసుల్లో మలినాలు మాపేటివాడు దేవదూతగా నిన్ను మార్చేటివాడు కోరిన వరమిచ్చుకొండంత దేవుడు పల్లకి నెక్కి పరమాత్ముడొచ్చాడు సాయి రాముని మీరు చూడరమ్ము సాయి కృష్ణయ్యని పాడరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము మనుషుల్లో దేవుణ్ణి చూసినవాడు మనుషుల్లో దేవుణ్ణి చూడమన్నాడు ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ ఇది ఏ ఉత్తమ యోగమన్నాడు పల్లకి నెక్కి పరమాత్ముడొచ్చాడు కరుణామూర్తిని చూడరమ్ము తనువు తీరా మీరు పాడరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము వెన్న మనసు కలిగి ఉండమన్నాడు తేనె వంటి మాట పలకమన్నాడు పరుల సేవ పరమాత్ముని సేవని బోధలు చేశాడు సాధించి చూపాడు పల్లకి నెక్కి పరమాత్ముడొచ్చాడు ఆనందమూర్తిని చూడరమ్ము ఆనంద బాష్పాలు రాల్చరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము దేశమంతా పర్తి యాత్ర చేసేను మా రాముడి తడని సంతసించేను జగమంతా పత్తికి తరలి వచ్చేను మా బుద్ధుడి తడని పొంగిపోయేను పల్లకి నెక్కి పరమాత్ముడొచ్చాడు సర్వేశ్వరుని చూడరమ్ము సత్యసాయి అని పాడరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము మంతాను కదలి వచ్చేను మా యేసు ప్రభువాని మురిసిపోయేను అల్లా ఇతడని నానక్కితడని విశ్వమంత సత్య సాయికి మృక్కేను పల్లకి నెక్కి పరమాత్ముడొచ్చాడు బ్రహ్మాండ నాయకుని చూడరమ్ము భక్తిగా హారతులు పట్టరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము పత్తి పూరి సూని చూడరమ్ము పరమాత్ముడొచ్చాడు పాడరమ్ము